అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనీసం ఎంపీ గెలుచుకుంటే ఎంపీని పట్టుకొని పోయి కూర్చోబెట్టారు. నీళ్ళు రాకపోతే అడిగవచ్చు, ఏమైంది రైతు బంధు అడగవచ్చు, కరెంట్ రాకపోతే అడగవచ్చు. ఇప్పుడు సిద్ధపడి రావని అడిగినా కరెంట్ అయినా బాగుండదు, కష్టం కరెంట్ నీళ్ళ కష్టాలు స్టార్ట్ అయ్యి నాకు ఉంది బాధ. కనుక దయచేసి ఉద్యోగం నుంచి లక్ష్మణ కానీ మేం కానీ మల్లప్ప కానీ మరి నాన్న కుటుంబం మొత్తం రాజకీయ చూడండి వాళ్ళందరూ. కనుక దయచేసి తొందరపడి అటు ఇటు రోడ్డు మనం అందరం ఉన్నాం, మీరందరూ మీకు అండగా ఉంటాం. ఎవరికి చిన్న గాయమైనా హైదరాబాద్ ఇబ్బందిగా మనం ఎప్పటికీ కాపాడుకుంటాం. నాయకులకు వచ్చిన పెద్ద హాస్పిటల్ నటించిన ఎప్పటికీ బాగుంటుంటాం. ఇంకా ఏ సమస్య వచ్చినా రావాలని రాత్రి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ పిల్లలతో పిలిస్తే తగ్గిపోవడం లేదు. ఆయన ఒక్కడు కాదు, మేమందరం ఉన్నాం, 8 మంది ఉన్నాం. కాలు తీసుకొని వస్తాం, ఈ సమస్యలను పరిష్కరించుకుంటాం. తొందరపడి అది చేస్తూ ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ రైతు బంధు ఉండే, కరెంట్ ఉండే, నీళ్లుండే, పెన్షన్లు ఉండే, రైతు వేదికలు ఉండే, రైతులకు విత్తనాలు కాబట్టి ఫ్రీ కరెంట్ ఇచ్చింది. చూస్తే ఎమ్మెల్యే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ సీఎం పండించే ఈ నుంచి బస్ ఎక్కి మైండ్ ఆవుల పాలన చిగులు ఎత్తేరా. మరి ఇక ముగ్గురు పెడుతున్నారు, ఒకరేమో అటు కలపు, ఒకరేమో ఇటు పెద్ద, ఒకరేమో పక్కల సీరియల్లా పూజ చేస్తే ఇంపడే దూరంలో ఉన్న ఊరు. నలభై స్థానికంగా సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, ఎంపీటీసీగా అన్ని వాళ్ళు చేస్తూ కష్టపడి ఎంపీగా వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024లో దురదృష్టవశాత్తు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో మనం ఈరోజు అభివృద్ధి చెందలేదని మనమందరం ఆలోచించాలి. ఎందుకంటే చిన్న చిన్న పొరపాటు వల్ల ఈరోజు ప్రభుత్వం కొనుగోలు జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, నేను కోటి కేసీఆర్ ముఖ్యమంత్రి. మన ఎమ్మెల్యే రామారెడ్డి గెలిపించుకుంది కేసీఆర్ గారు గెలిపించుకుంటారు. వాళ్ళు ఇచ్చిన హామీ కాదు, కేసీఆర్ గారు చూడండి. ఈరోజు కేసీఆర్ గారు ఏ హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కరి ఇచ్చిందో, ఏ చిన్న చిన్న వల్ల ఈరోజు ఎంతమంది మాట్లాడండి, ఎంతమంది లక్షల మంది ఇచ్చారు, బీసీ మంది ఇచ్చారు చేయకపోవచ్చు. కానీ ఇస్తున్నట్లు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 6 హామీలు ఇచ్చింది. ఒక్క హామీ అయినా కరెక్ట్గా ఇంప్లిమెంట్ ప్రజల కమ్యూనికేషన్ అదే 5 విషయం మాట్లాడుతున్నాను. 15,000 సంవత్సరానికి ఎకరాకి ఇస్తాను చెప్పిండు, ఏమి ఇస్తాడు? అదే 5,000 ఇప్పటి వరకు కొంతమందికి అదే 5 ఎకరాలు ఒకటే కొంతమందికి ఇంకా ఈరోజు ఏది బస్సు ఫ్రీ బస్ అన్నాడు. ఆ బస్ విషయంలో కూడా వ్యవస్థ ఆటలు కూడా ఇంకా మహారాష్ట్ర అన్నాడు. మహారాష్ట్ర కూడా ఒక మహిళకు 2,500 ఇస్తున్నారు. అదే బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉంటున్నారు. ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడిన భావన రైతుల గురించి కానీ, రైతులు పండించే పంటల గురించి కానీ మేము అదేవిధంగా ఈరోజు కేంద్ర క్యాబినెట్ మంత్రి పీయూష్ గోయల్ అని చెప్పి ఆయన దగ్గర పోయి అయ్యా మేము పండించిన రైతులు పండించుకోండి. ఎందుకంటే మా రైతులు ఈ అనివార్య కారణాల వల్ల, అభివృద్ధి కారణాల వల్ల ఒట్లు సరిగా ఉంటాయి, ఒకరికి మంచిగా ఉంటాయి, ఒకరికి దూకలైతే వాటన్ని కూడా మీరు కొనాలి చెప్పాలా మీరు కాదు. ఆయన వస్తుంది ఈ విధంగా పరిపాలన చేస్తారు. ఇంకా చెప్తున్నారు ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఎవరైతే వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకా ఎన్ఫోర్స్మెంట్
ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండే ఏదైతే బీజేపీ ప్రభుత్వమో ఏవేమో అత్యంతలే పంపిస్తూ ఇలా ఓటేగా మేము రామమందిరం కట్టాము అత్యంత పంపిస్తున్నాము ఇంతకు రామమందిరం దేవుడు మొదలమ్మా మొక్కలేదా అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు మనకి అన్ని విధాల కరెంట్ నీళ్ళు ఇచ్చి బట్టలు కొని ఇలా దేశానికి అన్ని పరిస్థితికి కేసీఆర్ గారు కాబట్టి ఏ విధంగా ఉన్నది ఈ రోజు బీజేపీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.